హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఎవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో అదేవిధంగా మన ఏదైతే వీడియో పోస్ట్ చేస్తానో దాని కింద ఫస్ట్ లింకే మనది గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కండి, ఓకేనా? ఇది చూడండి, ఒకవేళ మీరు గ్రూప్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు డైలీ పీడిఎఫ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఏ వీడియో వస్తుంది అనేది కూడా ఛాన్స్ ఉంటుంది చూడడానికి, ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఎల్సిఎం అనేది ఏంటిదంటే ఎల్సిఎం ఏ విధంగా చేయాలి, అసలు ఎల్సిఎం మీద మన క్వశ్చన్స్ వస్తాయా? ఇది చూడండి, మనం ఎల్సిఎం దేని పరంగా నేర్చుకోబోతున్నాం అంటే మనం టైమ్ అండ్ వర్క్ కానివ్వండి, టైమ్ అండ్ వర్క్ లో హోల్ చాప్టర్ కూడా ఎల్సిఎం పైన డిపెండ్ అయి ఉంటుందమ్మా. అదే విధంగా ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు కూడా మొత్తం ఈ ఎల్సిఎం పైన డిపెండ్ అయి ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్, అది కూడా మనకు రేషియో అండ్ ఎల్సిఎం పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే విధంగా చాలా చాప్టర్లలో దీని యొక్క ప్రమేయం అనేది చాలా వరకు ఉంటుంది. అదే విధంగా రీసెంట్ ఎగ్జామ్స్ మన సెంట్రల్ లో జరిగిన ఎగ్జామ్స్ అమ్మా, ఆర్ఆర్బి కావచ్చు, అదే విధంగా ఎస్ఐ ఢిల్లీ పోలీస్ కావచ్చు, అదే విధంగా ఎస్ఎస్సి జీడీ కావచ్చు, అదే విధంగా ఆర్పిఎఫ్ కావచ్చు, వీటిలలో మనకు ఎల్సిఎం అనేది అడగడం జరిగిందమ్మా. ఇది చూడండి అమ్మా, ఎల్సిఎం అన్ని ఈజీ, ఏ పేపర్ కూడా అంత ఈజీగా ఉండదు, అంత డెప్త్ గా ఉండదు, అంత ఎవరేజ్ గా ఉండదు, అన్ని కలిసి ఉంటాయమ్మా. పేపర్లు అన్ని టఫ్ గా ఉండవు, అన్ని ఈజీగా ఉండవు, అన్ని యావరేజ్ గా ఉండవు, ఓకేనా? సో మనం ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇక్కడ ఎల్సిఎం నేర్చుకోవాలమ్మా. ఎల్సిఎం లో చూడండి అమ్మా, ఫస్ట్ మీకు చెప్తున్నాను, నా స్టూడెంట్స్ ఎవరైనా కానీ బట్టి పట్టకండి అమ్మా. బట్టి పడితే మనము దానంత దరిద్రమైన పని ఇంకేమి ఉండదు. ముఖ్యంగా అది దట్టు మ్యాథ్స్ లో బట్టి పట్టకండి అమ్మా. మ్యాథ్స్ లో ఈ నంబర్ అయితే ఈ ఎల్సిఎం, ఈ నంబర్ అయితే అలా కాదమ్మా. మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఏది ఎలా వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది, అవునా? బట్టి పడితే ఏమవుతుంది, అక్కడ ఈ నంబర్ వచ్చినప్పుడు ఇది ఎల్సిఎం, ఒకవేళ ఆ నంబర్ కు బదులు వేరే చేంజ్ చేసినా అదే నంబర్ అనుకుంటారు, దానికి ఎల్సిఎం 60 అనుకుంటారు. ఎట్లా వచ్చిందంటే తెలియదు. కాబట్టి నేను క్రిస్టల్ క్లారిటీగా ఎల్సిఎం ఎట్లా తీయాలనేది నేను వివరిస్తాను. మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. అది ఎంత పెద్ద నంబర్ అని ఇవ్వండి, ఏ విధంగా ఇవ్వండి, ఎల్సిఎం ఎంత సింపుల్ గా చేయాలో నేను చెప్తాను, ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మీకు ఎల్సిఎం రావాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలమ్మా. ఈ రూల్స్ కంపల్సరీ తెలియాలి. ఫస్ట్ సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటియో తెలాలమ్మా. సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటియో తెలాలి. ఇంకొకటి దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కోప్రైమ్ అంటారమ్మా, కోప్రైమ్. ఇక్కడ చూడండి, సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే ఏం లేదమ్మా, రెండు నంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుందమ్మా. లేదా ఏ రెండు నంబర్లు తీసుకున్నా అవి ఏ టేబుల్, దాని యొక్క గుణిజాలు వేరే ఉండకూడదు. ఒకటి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఒకటి మరియు దానికి అదే ఉండాలి. దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. ఇక్కడ మళ్ళీ సహప్రధాన సంఖ్య అంటారు. రెండు నంబర్స్ ఉంటాయి కదా, 2 నంబర్స్ లేదా 3 నంబర్స్, అవి ఒకదానికి వాటి యొక్క మల్టిప్లై మాత్రం ఒకటే ఉండాలి. హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. ఇక్కడ చూడండి అమ్మా, నేను ఎలా ఉంటుందంటే 3,5 ఉందమ్మా. ఇవి సహప్రధాన సంఖ్యలు అవుతాయి అంటే ఎస్ అవుతాయి. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అమ్మా, 1. లేదా ఇవి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ కాకూడదమ్మా. ఒక 1 టేబుల్లో తప్ప మిగతా ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ కాకుంటే అవి సహప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు 5, 7 ఉంది, ఇవి క్యాన్సిల్ అవుతున్నాయా? అవ్వట్లేదు, ఇవి సహప్రధాన సంఖ్యలమ్మా. అదే విధంగా 9, 8 ఉన్నాయమ్మా, ఇవి సహప్రధాన సంఖ్యలు ఎస్ అవుతున్నాయి. ఎందుకు? ఇవి 1 తప్ప ఇంకే టేబుల్లో కూడా క్యాన్సిల్ కావు. ఇవి రెండు కూడా ఒకే టేబుల్లో కావాలి. లేదు సార్ ఇది 3 ఇది 2 టేబుల్లో అలా అన్నారండి. రెండు కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అయితే అవి సహప్రధాన సంఖ్యలు అనరు, కాకపోతే అంటారు. ఓకే, ఇప్పుడు 7 ఉంది, ఇక్కడ 12 ఉందమ్మా. ఈ సహప్రధాన సంఖ్యలు అవుతాయా? ఎస్ అవుతాయి. వీటి మధ్య డిఫరెంట్ అనేది 2 ఉండాలా, 5 ఉండాలా, వాటితో సంబంధం లేదు. వీటి హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి. ఇవి ఏ నంబర్స్ అన్నా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ సహప్రధాన సంఖ్యలు అయితే ఎస్ అవుతాయి, ఇవి అయితే ఎస్ అవుతాయి. ఇప్పుడు 3 ఉందమ్మా, ఇక్కడ 7 ఉంది, ఇవి అయితే ఎస్ సహప్రధాన సంఖ్యలు. ఇక్కడ 9 ఉందమ్మా, ఇక్కడ 18 ఉంది, ఇవి సహప్రధాన సంఖ్యలు అయితే కావు. ఎందుకు కావు? ఇక్కడ 3 టేబుల్ అవుతుంది, 3 టేబుల్ అవుతుంది, కాబట్టి ఈ సహప్రధాన సంఖ్యలు కావు. ఒకవేళ 12, 18 ఉంది, ఇవి సహప్రధాన సంఖ్యలు అయితే కావు. ఎందుకు కావు? ఇక్కడ 2 తో అవుతుంది, ఇక్కడ 2 తో అవుతుంది, ఈ సహప్రధాన సంఖ్యలు కావు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇవి సహప్రధాన సంఖ్యలు అయితే ఎస్ అవుతాయి. ఇది 1 లో అవుతుంది, ఇది 1 లో అవుతుంది. ఇవి వేరే టేబుల్లో పోతుందా? పోతలేదు, కాబట్టి అది సహప్రధాన సంఖ్య అనేది అవుతుంది. పోతలేదు కాబట్టి అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 16 ఉందమ్మా, ఇక్కడ 24 ఉంది, ఇవి సహప్రధాన సంఖ్యలు అయితే ఎస్ అవుతాయి. ఎందుకు? ఇది 2 టేబుల్, ఇది 2 టేబుల్.
ఇలా పోతే దాన్ని సహప్రధాన సంఖ్యలని కావు. పోకపోతేనే సహప్రధాన సంఖ్యలు అవుతాయి. 1 టేబుల్ తప్ప మిగతా ఏ టేబుల్లో క్యాన్సల్ అయినా కానీ ఆ నెంబర్లు సహప్రధాన సంఖ్యలు కావు. ఓన్లీ ఒకే ఒక్క టేబుల్లో పోతేనే అది సహప్రధాన సంఖ్యలు అంటారు. అది వాటి యొక్క HCF అనేది 1 కావాలి. HCF అనేది 1 కావాలి. ఇది సహప్రధాన సంఖ్యల యొక్క కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, LCM ఇది మీకు తెలియాలి. ఇది తెలియాలి, ఇవి తెలిస్తేనే మీకు చేస్తారు. ఓకేనా? డౌట్ అనేది ఉండదు, లేకపోతే బట్టి పట్టణం అనేది ఉంటది. ఫస్ట్ పాయింట్ ఏంటిదమ్మా, సహప్రధాన సంఖ్యలు అంటే తెలుసుకున్నాం. రైట్. చూడండి, LCM చేయాలంటే 3 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏంటిదంటే, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. నేను 4 అనుకుంటున్నాను. ఇక్కడ 5 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. 4 నెంబర్స్లలో మీరు గరిష్ట నంబర్ తీసుకోవాలమ్మా. గరిష్టంగా పెద్ద నంబర్, ఈ 4 పెద్ద నంబర్ ఏది ఉందో దాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నామా? సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే అమ్మ, ఈ 4 నంబర్స్ ఉన్నాయి కదా, ఈ 4 నంబర్స్లలో ఈ గరిష్ట నంబర్ ఏదైతే ఉందో ఇందులో ఏదో ఒక నంబర్ దీని యొక్క మల్టిప్లై అవుతాయమ్మా. ఒకవేళ మల్టిప్లై కాలేదనుకో దీన్ని డబుల్ చేయాలమ్మా. ఒకవేళ డబుల్ చేసిన తర్వాత ఏదో ఒక నంబర్ దీంట్లో మల్టిప్లై అవుతుంది, దీన్ని క్యాన్సల్. సపోజ్ ఇది అయింది, క్యాన్సల్ చేయాలి. ఇవి 2 ఉన్నాయి కదమ్మా, ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే కో ప్రైమ్ నంబర్ గా మార్చాలంటే ఏం చేయాలి, వీటి యొక్క మల్టిప్లైస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇవి 6 ఉంది, ఇది 8 ఉందమ్మా. ఇప్పుడు దీన్ని మనం కో ప్రైమ్ గా ఎట్లా మార్చచ్చు, దీన్ని 2 3 2 4 ఇవి 2 కో ప్రైమ్స్ ఉన్నాయి కదమ్మా. కో ప్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ నంబర్ను తీసుకొచ్చి దీనికి మల్టిప్లై చేయాలి. అర్థమైందా కాన్సెప్ట్? ఇవి 2 కాన్సెప్ట్ అమ్మా. ఇవి 2 మాత్రమే LCM చేయడానికి చాలు. ఇంకా మీకు ఏ రూల్ అవసరం లేదు. చలో మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దామమ్మా. చాలా సింపుల్ గా ఉంటుంది, మీరు ఏం కంగారు పడకండి, ఏం చేయొద్దు, చాలా డెడ్ ఈజీ LCM. ఇక్కడ చూడండి 9 12 18 దీని యొక్క LCM ఎంత అమ్మా? ఇక్కడ గరిష్ట నంబర్ తీసుకోండి. గరిష్ట నంబర్ ఏంటిది? 18 ఉందమ్మా. 18 లో ఇది క్యాన్సల్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ తర్వాత 2 చేయండి. ఇది 12 పోతలేదు కదా, దీన్ని డబుల్ చేయండి. 2 × 2 చేయండి, ఏమవుతుంది? 36 అవుతుంది. 36 అనేది 12 లో పోతుంది కదా, ఇది మన LCM అవుతుంది. ఇంతేనమ్మా, దీంట్లో ఏం మాయా లేదు, మంత్రం లేదు. ఓకేనా? ఇంత సింపుల్ గా చేయాలి. దీన్ని బట్టి అవసరమా? ఇక చూడండి 2 ఉందమ్మా, 4 ఇందులో గరిష్ట నంబర్ ఏంటిదమ్మా? ఇది. అవునా? ఈ 6 ఈ టేబుల్లో ఉంది, 4 12 టేబుల్లో ఉంది, 2 12 టేబుల్లో ఉంది. కాబట్టి మనకి ఇది గరిష్ట నంబర్, ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇదే LCM అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడమ్మా 10 12 15 ఉందమ్మా. ఇక్కడ 15 ఉంది. 15 అనేది ఇవి దేంట్లో పోతున్నాయా? పోతలేవు. దీన్ని ఏం చేయండి? డబుల్ చేయండి. డబుల్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? 30 అవుతుంది. 30 అయినప్పుడు మీరు దీన్ని మర్చిపోవాలి. ఇక దీంతో మనకు సంబంధం లేదు, దీంతోనే సంబంధం. ఎందుకు సంబంధం? ఇక్కడ 10 పోతుంది కాబట్టి మనది అనేది ఇది పట్టుకోవాలి. అప్పుడు చూడండి అమ్మా 12 30 అయింది కదా, ఇక్కడ 12 30 అయింది. ఇక్కడ చూడండి మనం దీన్ని కో ప్రైమ్ గా చేయాలి. కో ప్రైమ్ చేయాలంటే ఇది అవసరం లేదు, ఇది అయిపోయింది దీని పని. దీన్ని ఏం చేస్తాం? 6 2 6 5 అవునా? ఇక్కడ ఏం మిగిలిందమ్మా? ఇది కో ప్రైమ్స్ కదా, ఈ 2 ఉంది కదమ్మా, 2 × 2 చేయాలమ్మా. ఏమవుతుంది? 30 × 2 ఏమవుతుంది? 60. దీని యొక్క LCM 60. లేదు సార్ నేను ఇదంతా చేయలేను అంటే ఇక చూడండి అమ్మా 10 ఇక్కడ 12 ఇక్కడ 15 ఉంది కదమ్మా. ఇక్కడ చూడండి ఇది గరిష్ట నంబర్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా ఇది 2 టేబుల్లో పోతుంది. అవునా? ఇక్కడ 2 టేబుల్లో పోతుంది, ఇది 2 టేబుల్లో పోతలే కదమ్మా. 2 5 2 6 అవునా? ఇక్కడ 2 టేబుల్లో పోతుందా? పోతలేదు కాబట్టి × 2 చేయండి అమ్మా. 2 చేసినామా? ఇక్కడ చూడండి అమ్మా ఇది 5 టేబుల్లో పోతుంది, క్యాన్సిల్ చేయండి. ఇది చూడండి అమ్మా 2 టేబుల్లో అవుతుంది, 3 టేబుల్లో పోతుంది. అవునా? ఇది 2 టేబుల్లో అవుతుంది అంటే ఇది ఏమవుతుందమ్మా? × 2 అవుతుంది. ఏమవుతుంది? 60 అవుతుంది. అవునా? ఈ విధంగా ఈజీగా చేయొచ్చమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి 12 15 20 ఉందమ్మా. ఇక్కడ గరిష్ట నెంబర్ ఏముంది? ఇది ఉంది. అవునా? దీన్ని 2 చేయండి అమ్మా. 2 చేయండి. 2 చేసినప్పుడు 40 అవుతుంది. 40 ఏమైనా పోతుందా? పోతలేదు కాబట్టి 3 చేయండి. మళ్ళీ 3 చేసినప్పుడు ఏమవుతుందమ్మా? 60 అవుతుంది. 60 దేంట్లో పోతుంది? ఇది పోతుంది, ఇది పోతుంది. దీని యొక్క LCM ఎంతమ్మా? 60. ఈ విధంగా చేయాలా. ఇక్కడ చూడండి 12 16 18 ఉందమ్మా. ఇందులో గరిష్ట నంబర్ ఏంటిది? 18. 18 ని డబుల్ చేయండి అమ్మా, 36 అవుతుంది. 36 అనేది 12 లో పోతుంది కదా, పోతుంది. రైట్. ఇక్కడ 16 ఉంది, 36 ఉంది. ఇక్కడ చూడండి 4 4
16. ఇక్కడ ఏమవుతుంది, దీన్ని వదిలేసేయాలమ్మ. ఇక 36 అయింది కదా, దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. 4 4 జా 36, 4 9 జా, ఇవి కోప్రైమ్స్ కదమ్మా, ఇంటూ 4 చేయండి. 4 చేస్తే ఏమవుతుంది 36. ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా చేయాలంటే 36 2 జా 72, 72 ను డబుల్ చేయండి 144. ఇదమ్మా. ఇక చూడండి 18 20 30 ఉందమ్మా, ఇందులో గరిష్ట నెంబర్ ఇది 30. దీన్ని డబుల్ చేయండి అమ్మా, 60 అవుతుంది. 60 అయినప్పుడు ఇది పోతుందా, ఎస్ పోతుంది. తర్వాత ఇది 18 మిగిలిందమ్మా, 18 మిగిలింది కాబట్టి చూడండి ఇక్కడ మనం 6 మీద 18, 6 ఇంట్ల 20. అవునా, ఇది దీన్ని అవసరం లేదమ్మా, డబుల్ చేసినాం కాబట్టి డబుల్ చేసిన దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఇంటూ 3 చేయండి. ఏమవుతుంది అప్పుడు ఈ 3 టేబుల్ ఇది 20లో పోతలేదు కాబట్టి 60 ఇంటూ 3 ఏమవుతుందమ్మా 180 అవుతుంది. ఇదే ఎల్సిఎం అమ్మ. ఇక్కడ చూడండి 8 10 15 ఉంది, 15 ఉంది, ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. మరి పెద్ద నెంబర్ను తీసుకొని దీన్ని డబుల్ చేయండి. డబుల్ చేసినప్పుడు ఏమవుతుంది 30 అవుతుంది. 30 అనేది 10 అవుతుంది కదమ్మా, పోతుంది. ఓకే, ఇది 10. ఇక్కడ చూడండి ఈ 8 ఇది 30 ఉంది. ఇక్కడ చూడండి అమ్మా 2 4 జా 2 15 జా పోతుంది. 15 అయినప్పుడు ఇంకేమైనా పోతున్నాయి, ఇవి రెండు కోపరాయం ఏమినాయి కదా, అయినప్పుడు ఈ 4 అనేది తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది 120 అవుతుంది. ఇది ఎల్సిఎం. ఇక్కడ చూడండి 9 ఉంది, 24 ఉంది, 36 ఉంది. ఇక్కడ చూడండి 9 టేబుల్లో 36 వస్తుంది. ఓకేనా, అవునా. ఇక్కడ 24 ఉంది, 36 ఉంది. ఇప్పుడు ఇది చూడమ్మా 12 2 జా 12 3 జా 12 2 24, 12 3 36. ఇవి రెండు కోప్రైమ్స్ ఉన్నాయి కదమ్మా, ఈ కోప్రైమ్స్ కాబట్టి ఇది 2 అనేది కాస్త ఇంటూ 2 అవుతుంది. అప్పుడు 72 అవుతుంది. ఇది కదమ్మా ఎల్సిఎం. సింపుల్ కదా. ఇక 10 20 30 ఉందమ్మా, ఇందులో గరిష్ట నెంబర్ ఏది, ఇది గరిష్ట నెంబర్ కాబట్టి దీన్ని డబుల్ చేయండి. డబుల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటూ 2 చేసినప్పుడు 60 అవుతుంది. 60 అయింది కాబట్టి ఇది 20 పోతుంది, ఇది 10 పోతుంది. అంటే ఎల్సిఎం ఎంత 60. ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది డెడ్ ఈజీగా వేయచ్చమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటిది, గరిష్ట నెంబర్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటిది, సెకండ్ పాయింట్ ఏంది, ఆ నంబర్ను డబుల్ చేయాలా లేదా కోప్రైమ్ లోకి మార్చాలి. ఇంతేనమ్మా ఎల్సిఎం, దీనికి తప్పించి ఇంకేం ఉండదు. చలో ప్రీవియస్ బిట్లు మనకి ఏ విధంగా వచ్చినాయి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, చూడండమ్మా. ఇది ఏంటి సార్, మీరేమో చిన్న చిన్న నంబర్లు చెప్పి ఇవేమో పెద్ద నంబర్స్ ఉన్నాయి, ఎట్లా వేస్తారు సార్, 4 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 4 డిజిట్స్ ఉన్నాయి, చిన్న నంబర్లు చెప్పారు, పెద్ద నంబర్లు వేపిస్తారు. ఎస్ అమ్మా, చెప్పించేది మీతోని కదా, చిన్న నంబర్లు పెద్ద నంబర్లు కాదు. కాన్సెప్ట్ అర్థమైందా లేదా, అదే ముఖ్యం. మన పోకేలో మహేష్ బాబు అంటాడు కదా, బుల్లెట్ దిగిందా లేదా, అదే ముఖ్యం. మనకు కాన్సెప్ట్ ముఖ్యం. ఓకేనా. ఇక్కడ చూడండి 24 36 40. చూడండి అమ్మా, నేను కంప్లీట్ గా రాయలేను, ఎందుకంటే ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ సమ్ అని ఉంటుంది. ఓకే, మీరు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోండి. నేను డైరెక్ట్ నెంబర్ రాశాను, ఎందుకంటే నా డిజిటల్ బోర్డ్ కాదు కాబట్టి నేను ఇలా రాశాను షార్ట్ ఫామ్ లో. సో 24 36 40 యొక్క ఎల్సిఎం ఎంత. ఓకేనా, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24 36 అండ్ 40 అని ఉంటుందమ్మా. ఓకే, మనం దీని యొక్క ఎల్సిఎం రాయాలి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటండి. ఇక్కడ చూడండి, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటిది 40. కానీ మనం ఇక్కడ చేసే విధానం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తామంటే, చూడండి కాన్సెప్ట్ నేర్చుకున్నాం, బట్ ఆ కాన్సెప్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్లై చేయం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం ఇక్కడ ఏం నెంబర్స్ 24 36 40. మనకు రూల్స్ తెలియాలి, డివిజిబిలిటీ రూల్స్ తెలియాలమ్మా. ఇక్కడ నేను ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్ 2 4 8 16 ఏ విధంగా వస్తుందో నేను చెప్పాను. అదే విధంగా 3 9 27 ఈ రూల్ ఏ విధంగా వస్తుందో ఎంత మీరు ప్రతి వీడియో చూడండి. ఈ వీడియోస్ కి ఆ వీడియోస్ కు టాలీ చేసి చూడండి. ఏమైనా డిఫరెంట్ ఉంటేనే నా వీడియోస్ చూడండి అమ్మా. ఓకేనా, డిఫరెంట్ 100కు 100% ఉంటుంది. ఓకేనా, చూడండి డెడ్ ఈజీ. మీకు ఏ విధంగా అంటే అరటి పండు ఒలిసి నోట్లో పెట్టే విధంగా నేను చెప్తున్నాను. సో మీరు దీనికి ఏం చేయాలి, కావాల్సిందల్లా ఒక్కటే, నాకు ఏం చేస్తారు, కామెంట్ చేయండి. కామెంట్ ఒక లైక్ చేస్తే చాలు నాకు. ఓకేనా, నేను మీకు అద్భుతమైన వీడియోస్ ఇస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ చూడండమ్మా 24 36 40. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 యొక్క ఇది మల్టిప్లై అమ్మా, 9 యొక్క గుణిజం, 9 యొక్క మల్టిప్లై. ఇక్కడ 9 కావాలి. 9 రూల్ ఏంటిదమ్మా, డిజిటల్స్ మొత్తం అంకెల మొత్తం 9 కావాలి. ఇది ఎవరైతే నా వీడియో 3 3 9 27 డివిజిబిలిటీ రూల్ చూసిర్రో అది చూడగానే పెట్టేస్తారు.
ఓకేనా. 9 యొక్క డివిజిబుల్ ఏంటిదమ్మా, ఇది కాదు, ఇది 9 అవ్వట్లేదు, ఇది 9 అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది ఆన్సర్ అని పెట్టేశారు. ఎంత టైం పట్టింది మీరు చూడండి అమ్మా. ఇక్కడ 9 వచ్చింది, 9 డివిజిబిలిటీ రూల్ కావాలా, అవునా. ఎందుకు సార్ ఇక్కడ 9 ఏంటంటే 4 9 జా, ఇక్కడ 9 వచ్చింది, మనకు 9 డివిజిబిలిటీ రూల్ వచ్చింది, చిటికెలో అయిపోయింది. ఈ విధంగా ఎల్సిఎం అని చేయాలా, ఓకేనా. ఇక్కడ చూడండి 26 56 104 182 ఈ నంబర్ కంటే పెద్దగానే ఉండాలి ఎల్సిఎం ఎప్పుడే కానీ. ఇక్కడ చూడండి అమ్మా, మనకేంటిది ఇక్కడ 4 టేబుల్ అవుతుందమ్మా. 4 ఏమవుతుంది, ఇది 4 2 జా 8, అవునా. 4 6 జా 24 అవుతుందా. ఇక్కడ 4 టేబుల్ ఉంది, 4 టేబుల్ లో ఏం పోతుందమ్మా, ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు, ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, ఓకేనా. ఇక్కడ చూడండి 8 7 జా, ఇది 8 టేబుల్ లో పోతుందమ్మా, ఇది ఎస్ పోతుంది, ఇది పోతుందా, పోతుంది, ఇది పోతుందమ్మా, ఇది పోవట్లేదు 8 టేబుల్లో, ఓకేనా. 13 టేబుల్ చూద్దామమ్మా. 13 13 39 అంటే ఎంత మిగులుతుందమ్మా, 66. అంటే ఇది కాదు మన ఆన్సర్, ఇది మనం వేస్తామమ్మా. దీంట్లో ఏం చేయాలన్నా ఇలా సింపుల్ గా చేయొచ్చమ్మా. ఇక్కడ చూడండి 28 35 56 84. ఇక్కడ చూడండి మీరు చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ 42 420 840 640 860. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది 4 7 జా 4 28. ఇక్కడ చూడండి ఇది 7 టేబుల్ లో పోతుందా, పోవట్లేదు, క్యాన్సల్. ఇది 7 టేబుల్ లో పోతుందా, పోవట్లేదు, ఇది పోతుంది, ఇది పోతుంది. మరి ఈ రెండిట్లలో ఏమవుతుంది మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటిది 8 7 జా, ఇది 8 టేబుల్ లో పోతుందమ్మా, 8 5 40 20 మిగులుతుంది, పోదు. కాబట్టి ఇది కాదు, మిగిలింది ఇది. ఇంతేనమ్మా. దీంట్లో మనం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ నేర్చుకుంటాం, సింపుల్ గా ఎగరకూడదు. మనకి ఎల్సిఎం రావాలంటే ఎగ్జామ్లలో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, మీకు అక్కడ ఏ ఎగ్జామ్ లో వచ్చిందో ఆ షిఫ్ట్ వైజ్ డీటెయిల్ గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇట్లున్నదాన్ని భయపడకండి అమ్మా. ఇక్కడ 3 6 9 ఒక ఎల్సిఎం ఎంత, ఇక్కడ 9 ఉంది కదా, 3 6 9. ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని డబుల్ చేయండి అమ్మా, ఏమవుతుంది 18 అనేది 3 6 ఇందులో ఉంది, 3 మల్టిప్లై ఇన్లో ఉంది, కాబట్టి మన ఎల్సిఎం ఎంత 18. వీటి చూడండి అమ్మా, ఇది హెచ్సిఎఫ్. ఎప్పుడే కానీ ఇట్లా ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఏదైతే ఇచ్చిండో అది ఎల్సిఎం పైన ఉన్నదాన్ని కనుక్కోవాలి, కింద ఉన్నదాన్ని హెచ్సిఎఫ్ అంటారు, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, ఓకేనా. ఇది నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చినప్పుడు నేను డీటెయిల్ గా మీకు వివరించి చెప్తాను, ఓకేనా. ఇక చూడండి అమ్మా 56 84 112 ఉందమ్మా. దీని యొక్క ఎల్సిఎం ఎంత అని అడుగుతుండు. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా ఏనండి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 4 డివిజిబిలిటీ రూల్ ఉంది, ఇక్కడ ఉందమ్మా, లేదు, అవునా. ఇక్కడ చూడండి దీనికి అయితే ఈ నెంబర్ అన్న రావాలి, దీనికంటే మల్టిప్లైయర్ రావాలి, దీనికంటే డబుల్, మినిమం డబుల్ అన్న రావాలి. ఇక్కడ చూడండి దీని యొక్క మల్టిప్లై 210, దీని ఏమవుతుంది 224 అవుతుంది. 224 ఉందా, లేదు, కాబట్టి కాదు. ఇది 224 ఉందా, కాదు. 2 ఆప్షన్స్ ఆటోమేటిక్ గా ఎగిరిపోయినాయమ్మా, ఇంకా 2 మిగిలినాయి, అవునా. 2 మిగిలినాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 8 7 56. ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 8 టేబుల్లో ఇది పోతలేదమ్మా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, మిగిలింది ఏంటిదమ్మా, ఇదే ఆన్సర్, ఓకేనా. ఇక్కడ చూడండి 15 24 35 54 ఉందమ్మా. ఇక్కడ మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, నేను ఏ ఆప్షన్ నంబర్ కూడా నేను చేంజ్ చేయలేనమ్మా. కావాలంటే 15 24 35 54 అనేది మీరు గూగుల్లో లేదా యూట్యూబ్ లో కొట్టండి. మీకు ఇవే నంబర్స్ కన్నా వేరే వస్తే నన్ను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు వేరే నంబర్లు మార్చినని పెట్టండి, ఓకేనా. అలా పెట్టండి, ఓకేనా. ఫ్యాక్ట్ పెట్టండి అమ్మా. ఇక్కడ చూడండి 15 24 35 54 ఉందమ్మా. ఇక్కడ మనకు 9 కనబడ్డదమ్మా. చాలు, మనకు 9 కనబడిందంటే అది లక్కీ డ్రాలో మనకు లక్కీ లాటరీ ఎట్లా తగులుతావు అట్లా తగిలినట్టు. 9 11 3 ఇవి తెలిస్తే చాలమ్మా. 9 ఉందా, ఇక్కడ 9 ఉంది, ఓకేనా. మనం ఇక్కడ 4 కూడా ఉందమ్మా. చూడండి 4 అంటే లాస్ట్ 2 డిజిట్ 4 లో క్యాన్సిల్ కావాలా. ఇక్కడ చూడండి 4 లో అవుతుందా, ఇక్కడ 4 లో అవుతుందా, ఇక్కడ అవుతుందా, ఇక్కడ అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు, అవునా కదా. ఎంత ఈజీగా అయిపోయిందమ్మా, అవునా. ఇది 4 మనకు వచ్చేసింది, మనకు 9 తో సంబంధం లేకుండానే వచ్చేసింది. చూసారా, ఇన్ని
4 డిజిట్స్ ఉన్నా కానీ చిట్కలో వచ్చింది. ఇది చూడండి అమ్మా 148 185 ఇలా ఉన్నప్పుడు చూడండి అమ్మా ఎల్సిఎం అనేది గరిష్ట నంబర్ ఏంటిది ఇది. దీన్ని మల్టిప్లై అన్న కావాలి లేకపోతే ఇది నంబర్ అన్న కావాలి. 37 దీనికంటే చిన్న నంబర్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది కానప్పుడు ఇది ఎట్లా అవుతుందమ్మా? కాదు అవునా? కాదు కాబట్టి ఇక్కడ 940 మిగిలింది, 740 మిగిలింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే వీటి మధ్య డిఫరెంట్ తీసుకోండి అమ్మా. డిఫరెంట్ తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుందమ్మా 35 37 అవుతుందమ్మా. 37 ఒక డివిజిబుల్ దెన్ ఏమైనా అవుతుందా? ఇక ఇది అవుతుందమ్మా, ఇది కాదు. ఓకేనా? ఇది మన ఆన్సర్. ఇక అదే విధంగా ఇక్కడ చూడండి 42 36 312 126 ఇక్కడ చూడండి మళ్ళీ మనకు వచ్చిందమ్మా 36 9 యొక్క డివిజిబిలిటీ వెళ్తే చాలు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి పోదాం. ఇక్కడ ఏంటిదమ్మా ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ నుంచి 3 తీసుకున్నాం, ఇది 9 అయిపోయింది. మిగిలింది 2 కదా, 2 ఇటు తీసుకుంటే ఇది 9 అయిపోయింది. 8 మిగిలింది. 8 మనకు 9 యొక్క డివిజిబిలిటా? కాదు, ఇది కాదమ్మా. ఇక్కడ చూడండి 6 3 జా 18 18 1 19 కాబట్టి ఏమవుతుందమ్మా 10 1 అవుతుంది. కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి ఇదైతే కానే కాదు. మిగిలింది ఏంటిదమ్మా ఇది. అర్థమవుతుందా? 9. ఇక్కడ చూడండి 84 126 210 ఉందమ్మా. ఇక్కడ చూడండి 210 కంటే పెద్దగా కావాలి. ఎందుకు పెద్దగా కావాలి? ఇదే నంబర్ ఎందుకు కాకూడదు? ఇక్కడ చూడండి 126 డివిజిబుల్ అవుతుందా 210? అవ్వట్లేదు. కాబట్టి 210 కంటే ఖచ్చితంగా పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండాలంటే ఇది అవుతుందమ్మా? అవ్వట్లేదు. ఒకటి ఎగిరిపోయిందా? ఇక్కడ చూడండి మనకి ఎక్కడ కూడా ఇక్కడ 8 9 ఉంది. ఇది 9 లో పోతుంది, ఇది 9 లో పోతుందా? పోవట్లేదు, పోయింది ఒకటి. ఇక్కడ నుండి ఇది 9 లో పోతుంది. ఓకే, ఇవి రెండు పోతున్నాయి. ఎస్ పోతున్నాయి. ఓకే, ఇది చూడండి అమ్మా ఇక్కడ మీకు ఇక్కడ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఇది అవ్వట్లేదు. మనం మిగిలిన ఆన్సర్ ఇది ఎల్సిఎం. చూడండి అమ్మా ఇది మీరు గమనించాలి. ఇది రీసెంట్ ఎగ్జామ్ లో వచ్చింది, ఇది రీసెంట్ ఎగ్జామ్ లోనే వచ్చింది, ఇది రీసెంట్ ఎగ్జామ్ లోనే వచ్చింది, ఇది ఎస్ఎస్సి జీడీలో వచ్చింది. కావాలంటే యూట్యూబ్ లో దీని యొక్క చూడండి. ఇది రీసెంట్ ఎగ్జామ్ లోనే వచ్చింది, ఇది రీసెంట్ ఎగ్జామ్ లోనే వచ్చింది, దాదాపుగా ఇది కూడా రీసెంట్ ఎగ్జామ్ లో వచ్చింది. ఈ ఎగ్జామ్ లో ఈ ప్యాటర్న్ రాదు అనేది ఉండదమ్మా. మనం గెస్ అస్సలకే చేయలేము. ఏ క్వశ్చన్ అయినా ఏ విధంగానే వచ్చు. కాకపోతే ఇక్కడ డిజిట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చూడండి పెద్ద పెద్ద నంబర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవి రీసెంట్ ఎగ్జామ్ ని జాగ్రత్తగా వినండి. ఆర్ఆర్బిలో కూడా 100% రావచ్చు. ఓకేనా? రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? కానీ ట్రెండింగ్ లో ఉన్న క్వశ్చన్స్ అమ్మా. ఓకే, చూడమ్మా ఇంకొక 3 క్వశ్చన్స్, ఇది అయిపోతుంది. 16 24 30 ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్. 16 24 30 ఆప్షన్స్ ఇట్లా ఇచ్చిండమ్మా. 120 160 200 240. ఇది మీకు డౌట్ గా రావచ్చు, అరే ఇది క్వశ్చన్ ఎక్కడో చూసినా. ఎస్, ఇది ఏపీ టెట్ లో వచ్చిందమ్మా. ఏపీ టెట్ లో వచ్చింది. చూడండమ్మా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎక్కడొక దగ్గర ఉపయోగపడుతుంది. నా వీడియోస్ మీకు ఎక్కువగా లెంత్ ఏముండవు అన్నమాట. 12 minutes లేదా 20 minutes కంటే ఎక్కువ ఉండవు. ఇక్కడ చూడండి ఇది టెట్ లో అడిగారు. ఇప్పుడు మీరు చేయగలుగుతారా లేదా? అవునా? ఇక్కడ చూడండి ఇక్కడ 16 ఉంది, 24 ఉంది, 30 ఉంది. ఇక్కడ 3 ఒక మల్టిప్లైస్ ఉన్నాయా? ఈ 3 తో పోతుందామా? పోతలేదు. ఈ 3 తో పోతుందా? పోతలేదు. 2 ఎగిరిపోయినాయా లేదా? చిట్కేలో ఎగిరిపోయినాయా లేదా? ఇక్కడ 120 ఉంది, 240 ఉంది. ఇక్కడ చూడండి 8 మూల 24. ఇక్కడ చూడండి గమనించాలమ్మా. ఇక్కడ ఏముంది? 3 ఉంది. ఇది 3 తో పోతుంది, ఇది 3 తో పోతుంది. అవునా? ఇక్కడ చూడండి 8 1 8. అవునా? 8 5 40. ఇక్కడ 8 తో పోతుంది, ఇక్కడ 3 తో పోతుంది. అదే విధంగా ఇది 8 మూల 24 పోతుందా లేదమ్మా? ఇక్కడ చూడండి 8 తో పోయింది, ఇక్కడ 3 తో పోయింది, ఇక్కడ 8 ఉంది. 16 ఎక్కం చూడండి, 16 1 16. అవునా? ఇది 16 ఎక్కంలో పోదు, అంటే ఇది పోతుంది. అయిందా లేదమ్మా? ఎంత ఈజీగా అయిపోయింది. ఇక్కడ చూడండి 18 12 21 30 యొక్క ఎల్సిఎం ఎంత? ఇక్కడ చూడండి 18 9 వచ్చింది. 9 వచ్చింది కాబట్టి ఇది 7 అవుతుంది, ఇది కాదు. ఇక్కడ చూడండి 9 ఉంది. ఓకే, ఇది కావచ్చు. అవునా? ఇది చూడండి ఇది సేమ్ నంబర్స్ ఉన్నాయి, ఇది కూడా కావచ్చు, ఇది కాదు. ఇక్కడ చూడండి 16 మిగిలింది, 12 60 మిగిలింది, 16 20 మిగిలింది. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒకటి కావచ్చు. ఇక్కడ చూడండి మనం గమనించాలి. ఇక్కడ 4 ఉందమ్మా, 4 టేబుల్ మనకు పోతుంది. ఇక్కడ ఏముంది? 7 ఉంది. 7 3 జా. ఫస్ట్ 7 టేబుల్ లో ఇది పోతుందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ చూడండి అమ్మా 7 2 14. 14 అంటే ఎంత మిగులుతుంది?
2 మిగులుతుంది. 22 పోతుందమ్మా, పోదు. కాబట్టి మన ఆన్సర్ 100% ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి 8, 12, 28, 36. ఇక్కడ మళ్ళీ 9 వచ్చిందమ్మా. ఇక్కడ చూడండి ఇది 9 కాదు, ఇక్కడ చూడండి ఇది 9 కాదు, అవునా? ఇక్కడ 9 అవుతుంది, 9 అవుతుంది. 2 నెంబర్స్ మిగిలినాయి కాబట్టి ఇక్కడ చూడండి 8 ఉందమ్మా. 8 టేబుల్లో ఇది పోతుందా? 8 3 24, 12 మిగులుతుంది. 12 అంటే 8 పోతుందా? పోదు. మిగిలింది ఇది ఆన్సర్. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చమ్మా. ఎల్సిఎంలో మీరు మనం ఇదే చాప్టర్ కాదమ్మా, ఆర్థమెటిక్ లో కానీ ప్యూర్ మ్యాథ్స్ లో కానీ, మీరు ప్యూర్ మ్యాథ్స్ లో అయితే మీరు ఊహించారు. జస్ట్ ఒక్క వీడియో రిలీజ్ చేశాను, ఎలా అనిపించింది మీకు ఆల్రెడీ మెన్సురేషన్ మీరు చూసే ఉంటారు. ఆ మెన్సురేషన్ లో మీకు ఏ విధంగా ఎలా ఉంది కాన్సెప్ట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది, నా టీచింగ్ లెవెల్ అనేది. కాబట్టి మనం ఏ చాప్టర్ తీసుకున్నా కాన్సెప్ట్ చెప్తాము, ఆ తర్వాత ట్రిక్స్ అనేవి చెప్తాను. ఇక్కడ మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఎక్కడన్నా అప్లై చేసినామా? చేయలేదు. ఎలా చేసాం? డివిజిబిలిటీ రూల్ ఉపయోగించినాం. కాబట్టి మీరు ఎవరైనా కానీ నేను పెట్టే ప్రతి వీడియోను మీరు ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందమ్మా. అది ఈ ఎగ్జామా ఆ ఎగ్జామా కాకుండా పక్కా ఎగ్జామ్లో అది యూజ్ అవుతుంది. దానివల్ల యూజ్ ఉంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. అది ఏ ఎక్కువ ఎగ్జామ్లో అయినా యూజ్ అవుతుంది. మళ్ళీ నేను చెప్పే ట్రిక్స్ మీకు వెతికినా దొరకవు, నేను ముందే చెప్తున్నాను, మీకు వెతికినా దొరకవు. మీరు 10 బుక్స్ కొనండి, 10 బుక్స్లలో కూడా ఆ ట్రిక్ అనేది ఉండదు. కాబట్టి మీరు చూసి నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఇదండి ఇవాళటి వీడియో. మళ్ళీ మీ ముందు మళ్ళీ ఒక కొత్త వీడియోతో, అద్భుతమైన కాన్సెప్ట్ ట్రిక్తో మీ ముందు ఉంటాను.